వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4వ ఏట అడుగుపెట్టిన వేళ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అత్యంత సన్నిహితుడైన రుస్టెం ఉమెరోవ్ ఢిల్లీలో పర్యటించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో ఆయన భేటీ అయ్యారు. యుద్ధం ముగింపునకు భారత్ సహకారం కోరుతూ జరిగిన ఈ చర్చలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు భారత్ వైపు మళ్లింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకటంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని ఉక్రెయిన్ బలంగా నమ్ముతోంది. అందుకే ఉక్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ రుస్టెం ఉమెరోవ్ స్వయంగా ఢిల్లీకి వచ్చి హై ప్రొఫైల్ చర్చలు జరిపారు. అజిత్ దోవల్ తో జరిగిన భేటీలో యుద్ధ భూమిలో తాజా పరిస్థితులు, ఫ్రంట్ లైన్ లో జరుగుతున్న పరిణామాలను ఉమెరోవ్ వివరించారు. ముఖ్యంగా ఉక్రెయిన్ ప్రతిపాదించిన పీస్ ఫార్ములాకు భారత్ మద్దతు ఏ విధంగా ఉండబోతోంది అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. భారత్ మొదటి నుంచి చెబుతున్నట్లుగా ఇది యుద్ధాల యుగం కాదు అని నినాదానికి కట్టుబడి దౌత్య మార్గాల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని అజిత్ దోవల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. మరోవైపు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు యుద్ధం వల్ల గ్లోబల్ సప్లై చైన్, ఆహార భద్రత, ఇంధన సంక్షోభంపై పడుతున్న ప్రభావాల గురించి చర్చించారు. 2024 ఆగస్టులో ప్రధాని మోదీ కీవ్ పర్యటన తరువాత ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుపై కూడా వీరు సమీక్ష జరిపారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణంలో భారత భాగస్వామ్యం కోరుతూనే రష్యాతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి యుద్ధాన్ని ఆపటానికి భారత్ మధ్యవర్తిత్వం వహించాలని ఉమెరోవ్ కోరినట్లు సమాచారం. రష్యాతో భారత్కున్న బలమైన బంధం, అటు ఉక్రెయిన్ తో ఉన్న సత్సంబంధాలు ఈ సమస్య పరిష్కారానికి ఒక వారధిలా ఉపయోగపడతాయని ఉక్రెయిన్ భావిస్తోంది. అయితే భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని స్పష్టం చేస్తూనే ఉంది. ఏ పక్షాన నిలబడకుండా కేవలం శాంతి పక్షాన నిలబడి చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని అజిత్ దోవల్, జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు. పుతిన్, జెలెన్స్కీ ఇద్దరితోనూ మాట్లాడగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఉమెరోవ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం వల్ల పౌర ప్రాణ నష్టం పెరుగుతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉక్రెయిన్ కు అవసరమైన మానవతా దృక్పథంతో కూడిన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చింది. మరి అజిత్ దోవల్ తో జరిగిన ఈ కీలక చర్చలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏవైనా కీలక మార్పులకు దారితీస్తుందా, లేక భారత్ తన తటస్థ వైఖరినే కొనసాగిస్తుందా అన్నది వేచి చూడాలి.